నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఒక పేరు కాదు ప్రపంచనమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్య. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న సూక్తికి మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడి. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ ఆదర్శమని వ్యాఖ్య. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వెల్లడి. ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం తెలుగుదేశం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారని వ్యాఖ్య. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఒక పేరు కాదు ప్రపంచనమని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లు తెలిపారు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తెలుగువాడి విశ్వరూపమన్న లోకేష్ వెల్లడించారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందిస్తూ నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే సూక్తికి మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసింది ఎన్టీఆర్ఏనని చెప్పారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది అని కొనియాడారు. స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త అని చెప్పారు. స్వర్గీయ తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుడికి స్మృతికి నివాళులర్పిద్దామని చెప్పారు. మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ ఎన్టీఆర్ ఒక పేరు కాదు ఒక ప్రపంచనమని అన్నారు. ఎన్టీఆర్ ఒక సంచలనం, తెలుగువాడి విశ్వరూపమని చెప్పారు. వెండితెరపై రారాజుగా వెలుగొందారని, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని నినదించారని చెప్పారు. కోట్లాది మంది హృదయాల్లో కొలువైన తన తాతగారే తనకు నిత్య స్ఫూర్తి అని చెప్పారు. ఈ రోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి, అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన, అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగు వారి ఆత్మ గౌరవం. ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం. 9 నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు. అది ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యమైంది. తెలుగుదేశం వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన తాతయ్య ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. Other states are following. And if you look at it back then, in terms of food security, giving women equal rights and assets, giving power at a very subsidized price to farmers, the irrigation projects that he has done, even today they all stand as a testimony for his vision, his commitment for the people of Telugu speaking states. So as a party, we started with one member, that is Anna NTR. Today we stand tall with 1 crore members. With what objectives? Anna NTR started the party. We are carrying his legacy forward. Wherever Telugu people are, in whichever state or in whichever country across the world, wherever they are, we will stand by them. Our agenda is only one, which is Telugu people across the world, across the globe should be number 1. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఎన్టీఆర్ గారు మీకు చిన్నప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారంట, అంటే ప్రజల కోసం ఎలా పోరాడాలి అని. ఇప్పుడు అన్న ఎన్టీఆర్ గారు నాకు చిన్నప్పుడు గుర్తుంది ఒకటే, ఆయన చూస్తే భయం కలిగేది. ఎందుకంటే ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ. మనవాడైనా ఆప్యాయంగా పిలిచినా ఇంట్లో మాకు చెప్పి పంపించారు, రే ఒళ్ళ దగ్గర పెట్టుకో, పిచ్చి పనులు చేయొద్దని. కొంచెం అల్లరి ఎక్కువ నేను చిన్నప్పుడు. సో ఆయన చూసినప్పుడు ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు.
కానీ మనవడు కానీ మనవరాలు కానీ అంటే అందరిని దగ్గర తీసుకునేవారు, ప్రేమగా చూసేవారు. అప్పుడు మేము అందరం చిన్న వయసు కలిగిన వాళ్ళం. కానీ మీరు చూస్తే ఆయన మాకు చెప్పాల్సిన అవసరం లేదు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది, నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ ఆదర్శమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి చెప్పారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది, స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త అని పేర్కొన్నారు. జననం వారిది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఏ రంగంలో వారు కాలు పెట్టినా కూడా ప్రపంచం సృష్టించడం మాత్రమే కాకుండా ఆ రంగం మీద చెరగని ముద్ర వేసినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. చలనచిత్ర రంగంలోకి వారు రాకముందు చలనచిత్ర కళాకారుల్ని కేవలం మొహానికి రంగులు వేసుకునే వారిగా పరిగణిస్తూ చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు చలనచిత్ర రంగంలోకి వచ్చి వారి పట్టుదల, వారి క్రమశిక్షణ, వారి అంకిత భావం మాధ్యమంగా చలనచిత్ర కళాకారులకి గౌరవాన్ని వారు తీసుకుని రావడం జరిగింది. అధికారం అన్నది కేవలం అధికారం చెలాయించడానికి మాత్రమే కాదు, అధికార మాధ్యమంగా ప్రజాసేవ ఏ విధంగా చేయవచ్చు, నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. ఇవాళ వారు పరంపదించి 29 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేటికి సైతం ప్రజలు వారి హృదయ పీఠిక మీద వారిని ప్రతిష్ఠించుకుని ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా వారిని ప్రేమించి అభిమానిస్తున్నారంటే అది నిజంగా వారు కేవలం మాటల నినాదాలకి పరిమితం కాకుండా, ఎందుకంటే సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అన్నది వారి నినాదం మాత్రమే కాదు, వారి విశ్వాసం కూడా. జన్మ జన్మలకి వారి బిడ్డగా పుట్టాలనేటువంటి వరాన్ని ఆ భగవంతుడు నాకు అందివ్వాలి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాల సాధన కోసం తెలుగుదేశం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. రాజకీయాలలో నైతిక విలువలు పాటిస్తూ ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. రాజకీయ రంగంలో దేశంలోనే 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అని స్థాపించి అధికారంలో తీసుకొచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పిన అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, అంతేకాకుండా నాయకులందరి తరఫున వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక్కటే, ఆయన జీవితం ఒక రైతు కుటుంబంగా ప్రారంభమై మద్రాసులో సినీ రంగంలో ఉన్న రికార్డులన్నీ ఆయనే బద్దలు కొట్టారు. చూస్తే ఒకనొక సమయంలో అన్ని చిత్రాలు కూడా సిల్వర్ జూబ్లీ, అంటే మొగటం లేని మహారాజు, సినిమా రంగంలోనే మొగటం లేని మహారాజుగా, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఎన్నో రికార్డులు సృష్టించి రాజకీయ రంగంలో కూడా ఢిల్లీని సైతం గజగజలాడించిన మా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు, వారి తెలుగుదేశం పార్టీ గూడు నీడ నినాదంతో స్థాపించిన వారి యొక్క నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. తదుపరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కొనసాగుతా రేపు 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా ప్రయాణిస్తున్నాం. ప్రతి ఒక్క పేదవాడి ఇళ్ళు గూడ నీడ నినాదంతో ప్రారంభమైన ఇదే పార్టీ వారి మనవడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరొక రికార్డు, ఆయన ఏ విధంగా రికార్డులు సృష్టించారో ఈయన కూడా అదేవిధంగా కోటి సభ్యత్వాలు, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీలో కోటి సభ్యత్వాలు రావడం అంటే అది కూడా ఒక రికార్డు. దాన్ని ముందుకు దూసుకువెళ్తుంది. ఇటువంటి ఆయన ఆశయాల్ని మనందరం కలిసి ముందుకు తీసుకెళ్తామని పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. తారక రామారావు గారికి విజయవాడ తూర్పు నియోజకవర్గం తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఎన్టీ రామారావు గారు చేపట్టిన 2 రూపాయలకే కిలో బియ్యం అనే పథకం అప్పటి వరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చేపట్టిన బృహత్తరమైన పథకం. అది భారతదేశాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఈ రోజున కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాల్లోనూ ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సంగతి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఒక్క బియ్యం పథకమే కాకుండా పెన్షన్ ఆ రోజున 35 రూపాయలతో మొదలైన పెన్షన్ ఈ రోజున
4,000 రూపాయలు ఈ రాష్ట్రంలో తీసుకుంటా ఉన్నారంటే అది వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ అయితే 6,000 రూపాయలు, డిసీజ్ వచ్చిన వాళ్ళు అది కిడ్నీ కానీ క్యాన్సర్ కానీ డిసీజ్ వచ్చిన వాళ్ళకి 15,000 రూపాయలు, బెడ్ రిడిన వాళ్ళకి 15,000 రూపాయలు, జబ్బు చేసిన వాళ్ళకి 10,000 రూపాయలు. ఈ విధంగా ఇవాళ పెన్షన్లు తీసుకోగలుగుతున్నారంటే ఆ రోజున నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన 35 రూపాయల పెన్షన్స్కి. అది కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదట ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా దాని యొక్క ప్రభావం అన్ని రాష్ట్రాల మీద పడి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా దాన్ని చేపట్టే స్థితికి, దానితో పాటు పక్కా గృహ నిర్మాణం అనేది మొదలైంది ఆంధ్ర రాష్ట్రంలో. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేతుల మీద పక్కా గృహ నిర్మాణం. అంతకుముందు ఇందిరాగాంధీ గారు 2 వాసాలు 4 తాటాకులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా ఆ రోజున పరిస్థితిని బట్టి ఆ విధంగా చేసిన ప్రతి పేదవాడికి కూడా పక్కా గృహం అనేది ఉండాలి, గాలికి వానలకి పడిపోకుండా భవన నిర్మాణం జరగాలని చెప్పి మొట్టమొదట ప్రారంభించిన వ్యక్తి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు కట్టించాలని చెప్పి అంటా ఉందంటే ఇదంతా కూడా నందమూరి తారక రామారావు గారు చూపించిన దారి అన్నది మనందరూ కూడా మర్చిపోకూడదు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలు, ఆయన ఆదర్శాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటించడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మరొకసారి ఆయన నిలువెత్తు విగ్రహం ముందు శపథం చేస్తూ పార్టీని, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టతగా ముందుకు తీసుకెళ్లేదానికి మేమందరం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ వచ్చిన ఏ ఒక్క సంవత్సరంలో తెలంగాణలో దాదాపు 5 లక్షల పెళ్లిళ్లు అయినవి. రేవంత్ రెడ్డికి తులం బంగారం దొరకటం లేదా? పెళ్లిళ్లు చేసుకున్న 5 లక్షల మంది ఆడబిడ్డలకు దాదాపు 80,000 రేవంత్ రెడ్డి బాకీ పడ్డారు. షాబాద్ చేవల్ల రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎవడన్నా ప్రపంచంలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడా? అమ్మ, మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నా చూసిరా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు నిన్న ఢిల్లీలో. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 44,000 ఉద్యోగాలు నేనిచ్చినా అని చెప్పి నిన్న ఢిల్లీ వీధుల్లో సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మన పిల్లల్ని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆఖరికి ముసలోళ్ళని కూడా మోసం చేసిండు. అవ్వా నీకు కేసీఆర్ ని ఒక్కనికే ఇస్తుండు ఇంట్లో 2,000, నేను అవ్వకు తాతకి ఇద్దరికి ఇస్తా, ఆయన 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా అన్నాడు. ఒక్కలకి ఇస్తుండు కేసీఆర్, నేను ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు. వస్తున్నాయా మరి 4,000? ముసలోళ్ళు చెప్పాలి, వస్తున్నాయా 4,000? ఎక్కడ 4,000 ఎక్కడిది? ఉన్న 2,000 2 నెలలకు కొట్టిండు. 2 నెలల ఉన్న 2,000 కూడా కొట్టినాడు రేవంత్ రెడ్డి. ఆ ముసలోళ్ళను కూడా వాళ్ళ చేతిలో ఉన్న ఆసరా కట్టెను కూడా గుంజుకున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటున్నా, ఇక ఆయన మాటలకు హద్దు లేదు, నోటికి ఏమస్తే అదే మాట్లాడతాడు. ఎర్రమంచిలోని మిషన్ భగీరథ కార్యక్రమంలో డిఆర్డీఓలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలుపై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకి దిశానిర్దేశం చేసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ రోజు గుంటూరు నగరంలో అహల్య హాస్పిటల్ నందు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ నిర్వహించడం జరిగింది. డాక్టర్ శనకర ఉమాశంకర్ మాట్లాడుతూ స్వచ్ఛత అనేది ప్రజల జీవన విధానంలో భాగం కావాలి, శుభ్రత అనేది ప్రజల ఆలోచనలకి ప్రతిరూపం కావాలి. కేవలం పారిశుద్ధ్య కార్మికులకు క్లాప్ మిత్రులకు మాత్రమే బాధ్యత ఉంది అనుకోవద్దు. పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవటం, స్వచ్ఛతను కాపాడటం అనేది మనందరి బాధ్యత అని శనకర ఉమాశంకర్ తెలిపారు. 2047 వికసిత భారత్లో స్వచ్ఛత అనేది ప్రధానం. ఇంట్లోనే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఈ రోజు ఈ కార్యక్రమం అహల్య హాస్పిటల్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ మున్నం, సుష్మా మరియు డాక్టర్ సింధూరా మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడం కోసం ముందుగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ని మనం స్థాపించాలని చెప్పి ప్రతి 3వ శనివారాన్ని పూనుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుంది. నేను అందరినీ మనవి చేస్తున్నాను, ప్రతి ఒక్కరు వాళ్ళ ఇండ్ల చుట్టూ, వాళ్ళ హాస్పిటల్స్ చుట్టూ, వారిన చుట్టుపక్కల శుభ్రం చేసి ఎవరైనా మన ఊరికి వస్తే ఏంటి ఇంత బాగుంది అన్న ఫీలింగ్, వావ్ ఫీలింగ్ తేవాలి. శుభ్రమైన ఊరు, శుభ్రమైన రాష్ట్రం, అత్యుత్తమమైన స్థానానికి మనం చేరాలంటే శుభ్రంతో మొదలవుద్ది. ఆ రోజు గాంధీ గారు పిలుపునిచ్చారు. ఆయన మేరకు, ఆయన యొక్క స్ఫూర్తి మేరకు మన మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు
స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడం కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని స్థాపించి ముందు స్వర్ణాంధ్రప్రదేశ్కి అడుగులేద్దాం. అందరికీ మనవి చేసుకుంటున్నాను, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయండి, పరిసరాలు శుభ్రంగా ఉంచండి, మన ఆంధ్రప్రదేశ్ని క్లీన్గా ఉంచండి. క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ వెల్దీ ఆంధ్రప్రదేశ్ అండ్ హెల్దీ ఆంధ్రప్రదేశ్. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి, ప్రతిపాడు ఎమ్మెల్యే పూర్ల రామాంజనేయులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి. రాష్ట్రం నలుమూలే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ఎన్టీఆర్కు ముందు ఎన్టీఆర్కు తర్వాత అనేటువంటి విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అనేక రకాలుగా ఆదుకునేటువంటి కార్యక్రమే కాకుండా రాజకీయ భవిష్యత్తు కలిగించినటువంటి నాయకుడిని ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు బీసీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పేదవారి కోసం 2 రూపాయల కిలో బియ్యం కానీ కూడు గూడు నీడ అనే నినాదంతో ప్రజలకు దేవుళ్ళుగా భావిస్తూ సమాజాన్ని దేవాలయంగా భావిస్తూ ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అన్నగారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగి ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముందుకు సాగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నగారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆరాధ్య దైవమైన నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో ఘన నివాళులను అర్పించడం జరిగింది. నిత్యం మనసులో ఉండిపోయి నిత్యం ఆరాధ్య దైవంగా నిలిచే ఏకైక వ్యక్తి ఆంధ్రులకి మన నందమూరి తారక రామారావు గారు అని అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అది నిరంతరాయంగా ఇప్పటికీ కూడా అదే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వారందరూ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ముందుకు వెళ్ళడం, అదేవిధంగా మేము నాయకులమందరం కూడా ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో ఇలాగా ఆయనకి జయంతుల రూపంలో, వర్ధంతుల రూపంలో నివాళులు అర్పించడం చాలా సంతోషకరం. నిత్యం ఆయన స్ఫూర్తిని మనసులో ఉంచుకుని ముందుకు సాగాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ తెలిపారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం నా సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి నజీర్, డేగల నివాళులర్పించారు. ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కార్పొరేటర్ సమత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ఇవాళ 29వ చనిపోయి ఈరోటికి 29 సంవత్సరాలు అయింది కారణంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి వాడలో కూడా ఈ రోజున ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సేవలో తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకి చేసినటువంటి సేవలు మర్చిపోలేనివి. ఇలా ప్రతి ప్రాంతంలో కూడా బడుగు బలహీన వర్గాలు ఉదయాన్నే లేచి ఎన్టీఆర్ బొమ్మలు ఎక్కడుంటే అక్కడ పాలాభిషేకాలు చేసేసి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఘన నివాళులు అర్పిస్తున్నారు. అంటే ఒక మనిషి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎదిగాడు, చిన్న నిమ్మకూరు అనే గ్రామంలో జన్మించి ఇలా ప్రజలకి ఆరాధ్య దైవంగా అటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయన ఒక ముద్ర వేసి ఇలా బడుగు బలహీన వర్గాలు అనేక పదవులు అనిపిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి పుణ్యం అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఇలా తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ, ప్రపంచ నలుమూలలు ఎక్కడున్నా కానీ ఇలా ఆత్మాభిమానం, ఇలా తెలుగువారిని గర్వంగా చెప్పుకునే విధంగా చేసినటువంటి మహా వ్యక్తి ఇలా నందమూరి తారక రామారావు గారు. వారికి ఇవాళ మేమందరం కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన మన స్వర్గీయ ఎన్టీ రామారావు
రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు లా సెంటర్ కూడలిలో ఎన్టీ రామారావు గారికి మన ఎమ్మెల్యే గారు, మన డేగల ప్రభాకర్ గారు కానీ అందరు నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. మనకి ఫస్ట్ నుంచి అసలు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతోనే పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల నుంచి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కూడా కూడు గుడ్డ నీడ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆ రోజుల్లోనే పేదవారికి పక్కా ఇల్లు కట్టియటం కానివ్వండి, కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చేది కానివ్వండి, అన్నీ కూడా ఆ రోజుల్లోనే అమలు చేయడం జరిగింది. అదేవిధంగా పేదవారి డెవలప్మెంట్ కోసం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలని లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ సిద్ధాంతాలను అమలు చేస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి అమలు చేస్తూ ఫైట్ చేస్తూ ఉన్నారు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు పేద ప్రజలు బాగా పేద ప్రజలు కానీ ఎవరైనా కానీ ఎన్టీ రామారావు గారికి కూడా రుణపడి ఉన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా ప్రతి తెలుగు వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారికి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ అన్న ఎన్టీ రామారావు గారు. కలెక్టరేట్ రోడ్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద 23వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం అత్యధిక హాజరీ ఆవిష్కరించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాధవి ప్రారంభించారు. ఆరాధ్య దైవమైన నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో ఘన నివాళులను అర్పించడం జరిగింది. నిత్యం మనసులో ఉండిపోయి నిత్యం ఆరాధ్య దైవంగా నిలిచే ఏకైక వ్యక్తి ఆంధ్రులకి మన నందమూరి తారక రామారావు గారు అని అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అది నిరంతరాయంగా ఇప్పటికీ కూడా అదే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వారందరూ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ముందుకు వెళ్ళడం, అదేవిధంగా మేము నాయకులమందరం కూడా ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో ఇలాగా ఆయనకి జయంతుల రూపంలో, వర్ధంతుల రూపంలో నివాళులు అర్పించడం చాలా సంతోషకరం. నిత్యం ఆయన స్ఫూర్తిని మనసులో ఉంచుకుని ముందుకు సాగాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఒక పేరు కాదు ప్రపంచనమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్య. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న సూక్తికి మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడి. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ ఆదర్శమని వ్యాఖ్య. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వెల్లడి. ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం తెలుగుదేశం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.